పల్నాడు జిల్లా వెనుకొండలో ఎన్యూమరేషన్ ఫారాలను శనక్కాయల పొట్లాలు కట్టేందుకు వాడటంపై మెగా9 టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల అధికారి నారదముని విచారణకు ఆదేశించారు. ఈ కీలకమైన ఫారాలు బయటికి ఎలా వచ్చాయనే కోణంలో అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులైన సంబంధిత బిఎల్ఓలను విచారించి తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లేబర్లు అన్ని ఉపయోగించుకుంటారు. ఉన్న దగ్గర పెట్టి జాగ్రత్త చేస్తే వ్యాపారం పోయింది. రూపాయలు ధర 80 రూపాయలు నేనే ఇచ్చాము. పేపర్లు ఆడి పేపర్ పాత ఎన్ని కొట్లా అవునా? ఈ ఓట్లే కదా ఎంత తీసుకున్నారు? కేజీ ఎంత తీసుకున్నారు? అవును, ఎంత తీసుకుంటారు కేజీ? ఎక్కడది షాపు? మా నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఎన్యూమరేషన్ ఫారాలు బయట కనపడినాయని నిన్న మీడియాలో వచ్చిన దాని మీదట మేము వెరిఫై చేయించాము. వెరిఫై చేయించిన తర్వాత మాకు అన్ని బిఎల్ఓలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫారాలన్నీ కూడా చక్కగా రాసినవన్నీ కూడా బిఎల్ఓస్ అందరూ సూపర్వైజర్స్ ద్వారా కన్సర్న్ ఏఈఆర్ఓలకి అప్పచెప్పడం జరిగింది. మీరు ఏదైతే బయట కనపడి అంటున్నారో అతను బిఎల్ఓ మారిని పాత బిఎల్ఓ ఉన్నాయి, 1-2 అవి వృధాగా పడి ఉన్నాయి, బయటికి పోయి ఉండొచ్చు. వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి అవి కూడా బయటకు వెళ్ళిపోకుండా ఎట్లా వెళ్ళినాయి ఏంటి అంటే బిఎల్ఓ మారాడు. వాటికి మారినటువంటి బిఎల్ఓ పేరు మీద కొత్త బిఎల్ఓ వచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చినాయి, మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పాత ఫారాలు ఏదైతే ఉందో ఆ ఫారాలకు సంబంధించి ఏమైనా బయటకు వెళ్ళి ఉంటే కనుక 4-5 ఫారాలు కనపడుతున్నట్టు ఉన్నాయి, అవి ఎట్లా వెళ్ళినాయి ఏంటి అనేది ఎంక్వైరీ చేసి